కుక్క పిల్ల తడుస్తూ కనిపిస్తుంది. దాంతో అర్జున్ ఆ కుక్క పిల్లను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ నాన్నకి చూపిస్తాడు. అది వాళ్ళ నాన్నకి కూడా నచ్చుతుంది. ఆ కుక్క పిల్లకి చింటూ అనే పేరు పెడతారు. అలా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఇంట్లో ఆడుకుంటూ ఉండేవారు. సో హలో గైస్, వెల్కమ్ టు ఏవే టెక్ ఎక్స్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్లైన్లో చూసే ఉంటారు. ఏఐ వాయిస్ అనేది ఎట్లా జనరేట్ చేయాలి. సో ఇవాళ మార్కెట్లో ఏంటంటే ఏఐ జనరేటెడ్ వీడియోస్ అయినా ఏఐకి సంబంధించిన ప్రతి టాపిక్ ట్రెండింగ్లోనే ఉంటుంది, అండ్ టాప్ హైర్లోనే ఉంటుంది. సో మనం ఏదైతే ఏఐ యూస్ చేసుకుని మనం ఏదైనా కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నా దానికి ఒక వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకోవాలి. ఇవాళ వీడియో మనం చెప్పేది ఏంటంటే మార్కెట్లో ఏఐ సాఫ్ట్వేర్స్ అనేది చాలా ఉన్నాయి. అయినా కానీ ప్రతిదీ పెయిడ్ వెర్షన్. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏదైనా కంటెంట్ క్రియేటర్, బేసిక్ కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు అది ఎఫర్ట్ చేయలేరు. కాబట్టి నేను బేసిక్ ఐడియాస్ చెప్తాను. అంటే పర్టికులర్గా యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అన్లిమిటెడ్ జనరేషన్స్ అనేవి ఉంటాయి. సో ఇవాళ మనం 2 సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నేను చెప్పబోయేది గూగుల్ స్టూడియో అనమాట. సో వేరే 11 ల్యాబ్స్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దాంట్లో మనకి క్రెడిట్స్ అనేవి కావాలి. ఓన్లీ సర్టెన్ లిమిట్ వరకే మనం ఏదైనా చేయగలం. సో గూగుల్ స్టూడియోలో ఏంటంటే ఫస్ట్ గూగుల్ స్టూడియో అనేది ఓపెన్ చేశాక దీంట్లో టెక్స్ట్ టు స్పీచ్ అనేది ఉంటుంది. సో ఇదేంటంటే జెమినీ ఏదో అసోసియేట్ ఉంటుంది. గూగుల్ స్టూడియోలో ప్లే గ్రౌండ్ ఓపెన్ చేశాక మనం వాయిస్ జనరేట్ చేసే అనేది ఇక్కడ ఉంటుంది. సో ఎలా చూసుకోండి, దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి సింగిల్ స్పీకర్ ఆడియో, మల్టీ స్పీకర్ ఆడియో. సింగిల్ స్పీకర్కి మల్టీ స్పీకర్కి డిఫరెన్స్ ఏంటంటే సింగిల్ స్పీకర్ అనేది ఓన్లీ సింగిల్ పర్సన్ ఎంటిటివ్ నుంచి వాయిస్ అనేది వస్తుంది. మనకి సింగిల్ స్పీకర్ ఆడియో నుంచి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్యారెక్టర్ తీసుకోండి. ఇప్పుడు మనం ఇందాక చూసిన స్టోరీలో ఏంటంటే ఒక ఫీమేల్ ఆడియో అనేది మొత్తం క్యారెక్టర్ స్టోరీని మొత్తం నరేట్ చేస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అలా సింగిల్ స్పీకర్ని ఇలా సింగిల్ స్పీకర్ ఆడియో నుంచి మనం అవుట్పుట్ అనేది తెచ్చుకోవచ్చు. సో మల్టీ స్పీకర్ ఏంటంటే ఏదైనా కన్వర్జేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నీకు నీ ఫ్రెండ్కి ఒక కన్వర్జేషన్ ఉంది. ఆ కన్వర్జేషన్ స్క్రిప్ట్ అనేది మీరు ఏదైనా వీడియోలో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే దానికి ఒక ఆడియో అవుట్పుట్ కావాలంటే మనం ఈ మల్టీ స్పీకర్ ఆడియో అనేది చూస్ చేసుకోవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా, రన్ చేసి చూపిస్తా చూడండి. సో మనం రన్ కొట్టాక అది ఆడియో అనేది జనరేట్ అవుతుంది ఆటోమేటిక్. Hello, we're excited to show you our native speech capabilities, where you can direct a voice, create realistic dialogue, and so much more. Edit these placeholders to get started. సో ఏదైతే ఆడియో అవుట్పుట్ వచ్చిందో అలా 2% వైజ్ నుంచి మనకు అవుట్పుట్ వస్తుంది. సో మనం ఇది ఎలా తెలుగులో క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చాట్‌జీపీటీ నుంచి ఏదైతే స్క్రిప్ట్ ఉందో నేను అలా స్క్రిప్ట్‌ని ఆల్రెడీ ఇట్లా తీసుకున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్క్రిప్ట్ 1 ఉంది. ఇది కాపీ చేసుకుంటాను. ఇది తీసుకుని వెళ్ళి ఇదే ప్లేస్లో నేను పేస్ట్ చేస్తాను. స్క్రిప్ట్ 2 రాహుల్, ఇది 2% కన్వర్జేషన్ కాబట్టి 2 ఉంటాయి అన్నమాట. సో ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఆడియో అవుట్పుట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీ స్పీకర్ నేమ్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ స్పీకర్ 2కి ఆడియో అవుట్పుట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం రన్ కొట్టిన తర్వాత ఏం జరుగుతుంది అంటే మన ఆడియో అనేది జనరేట్ అవుతుంది. సో వేరే ఏంటంటే తెలుగు లాంగ్వేజ్ అనేది అంత న్యాచురల్గా దేంట్లోనే రాదు. కానీ గూగుల్ స్టూడియో ఏంటంటే మరీ అంత హ్యూమనిస్టిక్ కాకపోయినా కొంచెం న్యాచురల్ వేలో ఉండేలా చూసుకుంటాం. సో మనకు ఆడియో అవుట్పుట్ అనేది జనరేట్ అయింది. సో ఒకసారి ఇది మీరు వినండి. అరే రాహుల్, ఇంత సైలెంట్గా ఎందుకు కూర్చున్నావురా? ఏదైనా టెన్షనా? ఏమంటావు అర్జున్? ఎంత ప్రయత్నించినా నా లైఫ్లో ఏం మార్చట్లేదు. ఫెయిల్యూర్ అయిపోతున్నాననిపిస్తోందిరా. సో చూసారు కదా, ఏదైతే మల్టిపుల్ పర్సన్ని ఇన్స్టింక్టివ్స్ ఉంటాయో పర్సన్ 1 నుంచి పర్సన్ 2 కన్వర్జేషన్ అనేది మల్టిపుల్ ఆడియోలో మనం జనరేట్ చేసుకోవచ్చు. సో సింగిల్ స్పీకర్ అనేది సేమ్ అదే దాన్ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో రన్ కొట్టాను. ఏమంటావు అర్జున్? ఎంత ప్రయత్నించినా నా లైఫ్లో ఏం మార్చట్లేదు. ఫెయిల్యూర్ అయిపోతున్నాననిపిస్తోందిరా. సో చూసారు కదా, ఇదే సింగిల్ ఆడియో స్పీకర్ అండ్ మల్టిపుల్ స్పీకర్ ఆడియో. సో మనం ఇది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది మనకి ఏదైతే అవుట్పుట్ వచ్చింది కదా, ఇప్పుడు ఇది రన్ కొడతాం. రన్ కొట్టాక మనకు ఒక సర్టెన్ అవుట్పుట్ వస్తుంది. ఇలా 3 డాట్ మీద క్లిక్ చేసుకొని మీరు డైరెక్ట్ ఇంకా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్ గూగుల్ స్టూడియో అనేది. సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో నేను చెప్పబోయేది మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్.
సో మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్ అనేది ప్రతి ఒక్కళ్ళ విండోస్లో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే ప్రతి దాంట్లో ఇది వస్తుంది. సో మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రివ్యూ అనేది ఇలా ఉంటుంది. మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్ అనేది ఓపెన్ అయింది. సో మనం ఏం చేయాలి, మనం ఏదైతే స్టోరీ స్క్రిప్ట్ ఉందో దాన్ని నరేట్ చేసి దాని నుంచి మనం ఒక ఆడియో అవుట్పుట్ అనేది తీసుకురావాలి. మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్ ఏంటంటే దీంట్లో 2 వెర్షన్స్ ఉన్నాయి. బేసిక్ ఫ్రీ వెర్షన్ ఉంటుంది అండ్ అప్గ్రేడెడ్ వెర్షన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఏఐ వీడియో ఆడియో జనరేషన్ అనేది బేసిక్ వెర్షన్లోనే మనకి మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్లో వస్తుంది. సో దీని నుంచి మనకి ఎలాంటి క్రెడిట్ కార్డు ఏం అవసరం లేదు. డైరెక్ట్ మనం ఏదైతే ఆడియో జనరేట్ చేసుకుంటాం డైరెక్ట్ 1080p రెజల్యూషన్లో మనం దాన్ని అవుట్పుట్ కింద తీసుకోవచ్చు. సో ఇది ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ అనేది మనకు ఒక ఆప్షన్ ఇస్తాడు, ట్రై ఇట్ అనేది ఓపెన్ అవుతుంది. ఒక ఇమేజ్ అనేది యాడ్ చేద్దాం. ఇది ఏంటంటే బేసిక్ మీకు ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కోసమే నేను ఈ ఇమేజ్ అనేది యాడ్ చేశాను. ఇది ఎలానో ఎడిటెడ్ కాబట్టి మీరు కూడా దీంట్లోనే డైరెక్ట్ ఎడిట్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న ప్రివ్యూ అనమాట. సో ఇక్కడ నేను ఏంటంటే నాకు ఇప్పుడు ఒక ఆడియో అవుట్పుట్ అనేది కావాలి. సో నేను దాన్ని జనరేట్ చేయాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, అండ్ క్రియేట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే. ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ అనే ఆప్షన్ ఇచ్చారు చూడండి. మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్లో ఏంటంటే నియర్లీ ఒక 84 లాంగ్వేజెస్ దాకా దీంట్లో ఉంటుంది. సో మనం ఇక్కడ మనకు కావాల్సిన లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఏంటి మనకు కావాల్సిన లాంగ్వేజ్ తెలుగు. ఇది వాయిస్ అసిస్ట్ అనమాట. సో ఈ తెలుగులో ఇలా ఎంత డిఫరెంట్ వాయిస్ మెయిల్స్ అనేవి ఉన్నాయి. సో మీకు ఏది కావాలితే మీరు అది చూస్ చేసుకోవచ్చు. నేను జస్ట్ బేసిక్ ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కాబట్టి ఓన్లీ అక్కడ ఏదైతే బేసిక్ డీటెయిల్ డిఫాల్ట్గా ఉందో నేను అదే పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏదో వాయిస్ కొడదాం. భాగస్వామ్యం చేయడానికి విలువైన కథను సృష్టించడంలో మీకు సహాయపడటానికి వివిధ రకాల స్వరాల నుండి ఎంచుకోండి. ఏదైతే స్క్రిప్ట్ ఉందో ఇప్పుడు దాన్ని మీరు దీంట్లో ఎలా ఇంటిగ్రేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చాట్‌జీపీటీ, మళ్ళీ చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. సో చాట్‌జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనం చాట్‌జీపీటీకి ఏదైతే ప్రాంప్ట్ ఇస్తామో మనం ఇచ్చే ప్రాంప్ట్ బేస్ని పట్టుకుని అలా అవుట్పుట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు బేసిక్గా సింపుల్గా అవుట్పుట్ అడిగితే అది సింపుల్గానే అవుట్పుట్ ఇస్తుంది. మీరు ప్రాంప్ట్ని జనరేట్ చేసుకొని దాన్ని ఎన్హాన్స్ చేసుకుని ప్రాంప్ట్ అనేది చాట్‌జీపీటీకి ఇస్తే దాని నుంచి వచ్చే అవుట్పుట్ కూడా అలానే ఉంటుంది. సో నేను ఏంటంటే వీడియో ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కాబట్టి చాలా బేసిక్గా చిన్న స్క్రిప్ట్ ఇమ్మని చాట్‌జీపీటీని అడుగుతాం. జనరేట్ కాపీ చేసుకొని మళ్ళీ క్లిప్ చాంప్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ఆప్షన్లో మనం ఇక్కడ ఏదైతే మన స్టోరీ ఉంటుందో అది మనం పేస్ట్ చేసుకుందాం. సో దాన్ని సేవ్ చేస్తాం అనమాట. సేవ్ చేసిన తర్వాత ఇలా మైక్రోసాఫ్ట్ అనేది క్లిప్ చాంప్ లోడ్ అవుతుంది. లోడ్ అవ్వి మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో వినండి. మన జీవితం ఎంతసార్లు మనల్ని పరీక్షించినా ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి, మీరు పడిపోయిన చోటే మీ ప్రయాణం ముగియదు. లేచే ధైర్యం ఉన్నంతవరకు మీ కథ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. మన జీవితం ఎంతసార్లు మనల్ని పరీక్షించినా. సో చూసారు కదా, మన ఆడియో క్లారిటీ ఆర్ ఎన్హాన్స్మెంట్ అనేది మనం యూజ్ చేసుకునే వాయిస్ బట్టి డిఫర్ అవుతుంది అనమాట. సో మీరు ఏంటంటే ఇలా మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్లో మీరు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా గూగుల్ స్టూడియో యూజ్ చేసుకోవచ్చు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే గూగుల్ స్టూడియోలో ఇంకా న్యాచురల్గా వస్తుంది. సో మ్యాక్సిమం గూగుల్ స్టూడియో రిఫర్ చేయండి. ఫర్ ఇన్ కేస్ ఎవరైనా మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్ యూజర్స్ ఉంటే వాళ్ళు ఈ మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్ నుంచి మీరు ఎలా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇలా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఎక్స్పోర్ట్ కొట్టి ఎక్స్పోర్ట్ చేసుకుని వీడియో నుంచి ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్ MP3 వెర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇదన్నమాట వాళ్ళ టాపిక్. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వెదర్ ఎనీ ఇన్ఫర్మేటివ్ ఆర్ ఎనీ అదర్ రిక్వైర్మెంట్స్ కావాలంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో థ్యాంక్ యూ.